బుడిబుడి అడుగులతో బడికెళ్ళి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు. ఆ సంతోషాలేవీ లేకపోగా వారికి ఏ లోటు రాకుండా పెంచాల్సిన తండ్రి కసాయిగా మారాడు. ఆటోలో తీసుకెళ్తున్నాడని ఆశపడ్డారే తప్ప ఉసురు తీస్తాడని ఊహించలేకపోయారు. కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కర్కోటకుడిలా అసలు ఎందుకు మారాడు? బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ముగ్గురు కుమార్తెలను చంపడానికి కారణాలేంటి? మెదక్ జిల్లా రాంపూర్కు చెందిన ఇస్మాయిల్ షబీనాకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి షీపత్, ఆయత్, మరియం అనే ముగ్గురు కుమార్తెలున్నారు. కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం కామారెడ్డిలోని ఆర్బీనగర్లో నివాసముంటున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా షబీనా కూలీ పనులకు వెళుతోంది. రోజూలాగే ఇటీవల ఉదయం భార్య షబీనా పనికి వెళ్లాక పిల్లలకు తినుబండారాలు కొనిచ్చేందుకు ఇస్మాయిల్ పిల్లలను ఆటోలో తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆటోకి గిరాకీ వచ్చి పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పి తండ్రి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన షబీనాకు ఇంట్లో ముగ్గురు పిల్లలు కనిపించలేదు. భర్తను అడిగితే జరిగిన విషయం చెప్పాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years అండ్ ఇంకొక పాప 5 years. సో వీళ్ళు ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లల ముగ్గురిని ఆటోలో దగ్గరలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. తండ్రి చెప్పిన వివరాల మేరకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అక్కడున్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే తండ్రి చెప్పే మాటలకు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దృశ్యాలకు పొంతన లేకపోవడం పోలీసులు గుర్తించారు. తండ్రి ఇస్మాయిల్ను గట్టిగా ప్రశ్నించేసరికి ఓ దారుణ విషయం వెలుగులోకొచ్చింది. ఇక్కడ వదిలేశావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేడు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల ముగ్గురిని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందని చెప్పేసి ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇస్మాయిల్కు కొద్ది రోజులుగా అప్పుల బాధ ఎక్కువైంది. ముగ్గురు పిల్లలను పెంచడమూ భారంగా మారింది. దీంతో ముగ్గురు కుమార్తెలను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ఉదయం పిల్లలకు తినుబండారాలు కొనిస్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. పట్టణం శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా వారిని నీటిలోకి తోసేశాడు. ముగ్గురు చిన్నారులు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా మనసు మార్చుకోలేదు. ఒక్కరినీ కాపాడే ప్రయత్నం చేయకపోగా వారి చనిపోయారని నిర్ధారించుకోవడానికి అక్కడే ఉన్నాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. నిందితుడి నుంచి విషయం రాబట్టిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటలకు 2 మృతదేహాలు లభ్యం కాగా అర్ధరాత్రి మరో శవాన్ని వెలికితీశారు. నిందితుడు ఇస్మాయిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డిలో జరిగిన ఈ దారుణంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. కారణం ఏదైనా తల్లిదండ్రులు
పసి ప్రాణాలనే బలి తీసుకోవడం మాయని మచ్చలా మారుతోంది.